పవర్ చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర మనం దీంట్లో పెట్టాం వైట్ పేపర్ లో 1,00,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి 1,10,000 కోట్లు అప్పు, 32,000 కోట్లు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు. క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. రెండోది ఫ్రీగా వచ్చే పవర్, అది ఏది ఇంధనాలు అవసరం లేదు. అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు. ఈ రోజు నిన్నే అనౌన్స్ చేశాను నేను, ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈ రోజు అది ₹4 వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 8 నెలల్లో 4.90 వచ్చింది, 4.92 వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం 4.80కి రావాలా. అంటే 1 ఇయర్ లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దీంతో నేను అనౌన్స్ చేశాను. వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, ఏదైతే కమిషన్ లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా. మనం అది అమలు చేయొద్దండి, అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి, మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్ లో మేనేజ్ చేసుకుంటాం అని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాం. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్ కి.